హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను, మెయిన్ మోటివ్ ఏంటంటే నా లైఫ్లో జరిగిన ఫన్నీ థింగ్స్, కొన్ని సాడ్ కూడా ఉంటాయి కదా, అవి అండ్ మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ యూట్యూబ్లో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ కనబడుతుంది కదా స్కూల్. మీ స్కూల్ అంటూనే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కదా. ఎందుకు చెప్పనా, మన మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ఎందుకుంటానంటే అక్కడ ఒక చిన్న తేడా ఉంది. ఏంటో తెలుసా? స్వార్థం. అప్పుడు స్వార్థం అనేది ఉండదు. ఎందుకో తెలియదు కానీ అప్పుడున్న చిన్న చైల్డ్ ఏజ్లో మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఏదైనా సరే మన దగ్గర ఒక్క 10 రూపీస్ ఉంటే ఆ రోజు వాడే తోపిక. 10 రూపాయలు ఉంటే అది తీసుకెళ్ళి సెంటర్లో బజ్జీలు కొనుక్కొని తింటూ అలా ఎంజాయ్ చేస్తే ఆ లైఫే వేరు. ఇప్పుడు మన అకౌంట్లలో వందలు, వేలు, లక్షలు కూడా ఉంటాయి. బట్ కానీ ఆ ఎంజాయ్మెంట్ అంటే రాదు. ఎందుకో మరి తెలియదు కానీ ఆ స్కూల్ లైఫ్ అసలు ఇంకా చెప్పలేం మాటలు, మీకు కూడా తెలిసే ఉంటాయి. మలుపు గెలుపులకు మొదటి అడుగు స్కూల్. మన స్టడీస్ అక్కడ స్టార్ట్ చేస్తాం, మన కెరియర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అన్నిటికీ మూల బీజం స్కూల్ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అసలు నా మాటల్లో మీకు అర్థమవుతూ ఉంటుంది, ఎందుకంటే ఎంత హ్యాపీగా ఉన్నానో. నిన్న గాంధీ జయంతి కదా, అలా వెళ్తూ దారిలో మా స్కూల్ కనపడింది. ఎందుకో ఒక వీడియో తీసి పెడదామని అనిపించింది, అందుకే పెట్టాను. ఇది మా స్కూల్. నాకైతే మెమొరబుల్స్ ఎన్ని ఉన్నాయో చెప్పలేను, అన్కౌంటబుల్ చెప్పాలంటే. ఇది మేము చదివిన స్కూలు. చాలా 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 హ్యాపీగా అనిపించింది నేను ఈ వీడియో చూస్తుంటే నాకు మెమొరబుల్స్ ఎన్నో గుర్తుకొస్తే మీకు కూడా వస్తుంటాయి. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంది. స్కూలు మరీ పెద్దదని చెప్పను కానీ చిన్నదే కావచ్చు, బట్ కానీ ఇక్కడ ఉన్న ప్రశాంతత అండ్ ఇక్కడ ఉన్నంత అటువంటి విశాల హృదయాల ఫ్రెండ్స్ అంటే లైక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరికైనా ఒక 10,000 డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తాం. అప్పుడు 10 రూపీసే మనకు 10,000 రూపీస్. అప్పుడు ఒక 10 రూపీస్ ఇవ్వడానికి మనం అసలు ఆలోచించాం, ఎందుకంటే వాడు ఇస్తాడో కూడా తెలియదు. కానీ అవి ఇచ్చినా కూడా మనం పట్టించుకోం కదా. అది మన స్కూల్ లైఫ్. అక్కడ ఆడిన ఆటలు, మనం వెళ్ళిన ప్లేసెస్, మనం తిరిగిన చాలా చాలా ఇంకా చెప్పేదానికి లేవు. ఇంకా ఎన్ని చెప్పాలనుకుంటున్నానో నాకు అర్థమవుతలేదు. ఇంకా అసలు నాకు ఆ మాటలు ఆగట్లేదు. అందుకే ఏదో చెప్పేస్తున్నా, ఎందుకంటే ఆ స్కూల్ మెమరీస్ అని నాకు రిపీట్ అవుతున్నాయి నా మైండ్లో. మీకు కూడా ఇలాంటి మెమొరబుల్ మూమెంట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీ స్కూల్లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటండి, బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అందరూ మనకు బెస్టే స్కూల్ లైఫ్లో మాత్రమే. మరీ ఇంటర్, డిగ్రీ, బీటెక్ అప్పుడు వచ్చినప్పుడు ఒకరిద్దరు ఉంటారు. మీ స్కూల్ లైఫ్లో అందరూ ద బెస్ట్.